రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించే రాజకీయ నాయకులు చాలా తక్కువగా ఉంటారు. వారి బంగారు భవితకు బాటలు వేసే దిశగా సాహసోపేతమైన నిర్ణయాలకు సిద్ధమవుతూ ఉంటారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా అదే కోవలోకి వస్తారు. ఆంధ్రప్రదేశ్లో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించాలన్న ప్రతిపాదనను ఆయన తీసుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఆ మాటకొస్తే ఏ నాయకుడికి రాని ఆలోచన ఇది సామాన్యమైన ప్రతిపాదన కాదు, ఎంతో సదుద్దేశంతో కూడిన ప్రతిపాదన. అందుకే నారా లోకేష్ ప్రతిపాదనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. లోకేష్ విజన్ సూపర్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. అందరికంటే ఓ అడుగు ముందుకేసి ప్రజల మేలు కోసం ఆలోచించే నాయకుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. రేపటి తరం గురించి వినూత్నంగా ఆలోచిస్తారాయన. ముఖ్యంగా ఐటీలో ఆయన చేసిన ఆలోచన ఎన్నో లక్షల మంది యువతకు దారిదీపమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అనుక్షణం ప్రజల కోసమే పరితపిస్తూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలతో ఇప్పటికే ఆయన ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుంది. నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ వారి గోడును వింటున్నారాయన. భూ వివాదాలు, అక్రమ కేసులు, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలపై వెంటనే స్పందించి తగిన పరిష్కారం లభించేలా చొరవ చూపుతున్నారు. బాధితుల వినతులపై అప్పటికప్పుడే స్పందించి అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తూ సత్వర న్యాయం అందించేలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు మరో వినూత్నమైన సాహసోపేతమైన ప్రతిపాదన తీసుకొచ్చారు మంత్రి లోకేష్. అదే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలన్న ప్రతిపాదన. ఇది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే సోషల్ మీడియాలోనే మునిగి తేలుతున్నారు. రీల్స్, ఫేస్బుక్లు, యూట్యూబ్ వీడియోలు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఆటలను మరిచి చదువులను పక్కన పెట్టేసి నిద్రాహారాలను కూడా మానుకుని ఎంతసేపు ఫోన్లోనే ముఖాలు దాచుకుంటూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఫేస్బుక్ అకౌంట్లు, రీల్స్ చేస్తూ తన వయసుకు మించిన పనులు చేసేస్తున్నారు. అశ్లీల వీడియోలు, పోర్న్ కంటెంట్ను చూసేస్తూ విపరీత ధోరణులను అలవాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మారిన జీవన విధానాన్ని బట్టి తల్లిదండ్రులు ఇద్దరూ బిజీగా ఉంటూ తమ బిడ్డలను వ్యక్తిగతంగా చూసుకోవడం వీలు కావడం లేదు. పిల్లాడు ఏడుస్తాడనో, బిడ్డ త్వరగా తింటుందనో కారణంతోనో పిల్లలకు నచ్చజెప్పే సమయం కూడా లేక కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. అదే ఇప్పుడు విపరీత ధోరణులకు దారితీస్తుంది. తమ వయసుకు మించిన పనులు వారికి అలవాటైపోతున్నాయి. ఎలాంటి పరిమితులు లేకుండా అశ్లీల వీడియోలు, పోర్న్ వీడియోలు పిల్లల కళ్ల ముందు కనబడుతున్నాయి. ఇది వారి జీవితాలనే ఛిద్రం చేసే విపరీతమైన ధోరణి. ఇది ప్రభుత్వాలకు కూడా తెలుసు, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అందుకే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాలో ఇటీవల 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ తీసుకున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే దిశగా అడుగులు పడబోతున్నాయి. దానికి కారణం మంత్రి నారా లోకేష్ చొరవ. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ఆయన గళమెత్తారు. దీనికి కీలకమైన ప్రతిపాదనను తీసుకొచ్చారు. నారా లోకేష్ ప్రతిపాదన చాలా వినూత్నమైన, అందరికీ ఉపయోగపడే ప్రతిపాదన. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాపై బ్యాన్ దిశగా అడుగులేస్తుంది. 16 ఏళ్లలోపు వయసు ఉన్నవారు సోషల్ మీడియా ఉపయోగించకుండా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనికోసం సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. నారా లోకేష్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ కమిటీలో హోంమంత్రి వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ వంటి కీలక మంత్రులు సభ్యులుగా ఉన్నారు.
నారా లోకేష్ ప్రతిపాదనకు అనుగుణంగా ఏపీ అధికారులు ఇప్పటికే వర్కౌట్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమల్లో ఉన్న సోషల్ మీడియా నిబంధనలను ఇప్పటికే అధ్యయనం చేసినట్లుగా చెప్తున్నారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై అధికారులు కొన్ని కీలక అంశాలను చర్చకు సిద్ధం చేసినట్లుగా టాక్. అకస్మాత్తుగా సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తే కలిగే ఎమోషనల్ ప్రభావాలను కూడా ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. పదహారేళ్లలోపు వారికి కేవలం నిషేధమే కాకుండా సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతుందని సమాచారం. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫోటోల సర్క్యులేషన్ను అడ్డుకోవడానికి స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేషన్ సెల్ను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దీని ద్వారా వేగంగా ఫిర్యాదులను స్వీకరించడం, అభ్యంతరకర పోస్టులను తొలగించడం సులభమవుతుంది. అలాగే ఒక ప్రత్యేక నోడల్ ఆఫీసర్ను నియమించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అవాంఛనీయ ఖాతాలను బ్లాక్ చేయించేలా ప్లానింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 16ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించాలన్న ప్రతిపాదన దేశంలో ఏ రాష్ట్రానికి, ఆ మాటకొస్తే ఏ నాయకుడికి రాని ఆలోచన. ఇది సామాన్యమైన ప్రతిపాదన కాదు, ఎంతో సదుద్దేశంతో కూడిన ప్రతిపాదన ఇది. కేంద్ర పెద్దలు సైతం లోకేష్ ప్రతిపాదనపై ఆరా తీసినట్లుగా టాక్. ఈ ప్రతిపాదన ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దానిలోని సానుకూల అంశాల గురించి కేంద్రంలోని అగ్రనేతలు లోకేష్తో చర్చించినట్లుగా కూడా సమాచారం. ఆయన విజన్ గురించి తెలుసుకుని వారు సైతం అబ్బురపడిపోయారట. ఏపీలో దీన్ని వర్కౌట్ చేస్తే దేశంలోనూ ఆ దిశగా ఆలోచించవచ్చని అనుకుంటున్నారట. అందుకే నారా లోకేష్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. లోకేష్ విజన్ సూపర్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ప్రజల బాగు కోసం కృషి చేస్తున్న నారా లోకేష్కు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని జనం కోరుకుంటున్నారు.